హలో ఎవ్రీవన్, ఈరోజు మనము అడ్వాన్స్ అకౌంటింగ్ థర్డ్ సెమ్ సెకండ్ ఇయర్లోని మన పంకజ్ పబ్లికేషన్స్లో నుంచి ఫోర్త్ యూనిట్ ఈరోజు చెప్పుకుందాము. అయితే ఈ ఫోర్త్ యూనిట్లో మెయిన్గా ఏంటంటే మనకు ఎప్పుడైనా ఫైనల్ అకౌంట్ చేస్తాం కదా, ఫైనల్ అకౌంటింగ్లో సోల్ ట్రేడింగ్ కన్సర్న్, పార్ట్నర్షిప్ కన్సర్న్ ఇట్లాంటి వాటిలో ఎట్లుంటుందంటే ఫైనల్ అకౌంట్స్ మనము ఒక పద్ధతి ప్రకారం చేయమన్నమాట. అంటే ఇక్కడ ఒక రూల్ ఉంది, ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ తర్వాతనే అదర్ ఇన్కమ్ రావాలి, అదర్ ఇన్కమ్ తర్వాతనే ఎక్స్పెన్సెస్ రావాలి అనే ఒక పర్టికులర్ ఫార్మాట్ అనేది మనకు ఫైనల్ అకౌంట్స్లో ఉండదు. ఇప్పుడు మనము ఫైనల్ అకౌంట్స్లో ఇప్పుడు మనం చేసేది జాయింట్ స్టాక్ కంపెనీ అకౌంట్స్ అనమాట. ఫైనల్ అకౌంట్స్లో ఫోర్త్ యూనిట్ జాయింట్ స్టాక్ కంపెనీకి సంబంధించినటువంటి అకౌంట్స్ మనం చేస్తాము ఫైనల్ అకౌంట్స్. దీనికి ఒక పర్టికులర్ ఫార్మాట్ కంపెనీస్ యాక్ట్ మనకు ఇచ్చింది. ఈ పర్టికులర్ ఫార్మాట్ అంటే ఇలా ఉంటుంది. ఓన్లీ 2 టైప్స్ ఉంటుంది మనకు ఫోర్త్ యూనిట్లో. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది ఒకటి, అకౌంట్ కూడా కాదు మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత బ్యాలెన్స్ షీట్ కూడా ఉంటుంది. 2 ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈరోజు మనము ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూద్దాము. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే పర్టికులర్స్, నోట్, అమౌంట్, నోట్ ఉంటుంది. ఇక్కడ నోట్ 1, నోట్ 2, నోట్ 3. ఇక్కడ ఏం చేస్తామంటే ఇలా రాస్తాం కదా, పక్కకి మనం ఎగ్జామ్లో కూడా ఇట్లే రాయాలి. కంపెనీ అకౌంట్స్ అని పెట్టాలి పైన హెడ్డింగ్స్, కంపైనింగ్ నోట్స్ అని పెట్టి నోట్ 1 పర్టికులర్స్ అమౌంట్, తర్వాత నోట్ 2 పర్టికులర్స్ అమౌంట్. అంటే దేనికైతే అవసరపడుతుందో దానికి నోట్స్ రాస్తాము. ఫస్ట్ మనమైతే ఇక్కడ ఒక ఫార్మాట్ చూద్దాము. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని ఉంది. ఫస్ట్ ఏముంది, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఏంది, మీనింగ్ ఏంది? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే కంపెనీ ఆపరేషన్స్ చేస్తుంది, అంటే సేల్స్ చేస్తుంది, ఇట్లాంటి సేల్స్ చేస్తుంది, దానికి సేల్స్ రిటర్న్స్ వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా మనం రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ తీసుకుంటాం. సేల్స్ మెయిన్గా చెప్పాలంటే సేల్స్, ఆల్మోస్ట్ సేల్స్ వస్తుంది. ఒకవేళ సేల్స్ రిటర్న్స్ ఉంటే మైనస్ చేయాలి అందులో. తర్వాత అదర్ ఇన్కమ్ ఉంది. అదర్ ఇన్కమ్ అంటే ఇక్కడ చూడండి మీరు, ఇందులో ఏవైతే ఇన్కమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అదర్ ఇన్కమ్ కిందకి వస్తాయి. కొన్ని ఇన్కమ్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఇన్కమ్స్ అని అక్కడ రాసుకోవాలి. తర్వాత ఎక్స్పెన్సెస్ ఉంది. ఇవి అయిపోయాక ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే మెయిన్గా రా మెటీరియల్ వస్తుంది. కంపెనీ ఇప్పుడు మనకు సేల్స్ చేసేటప్పుడు ఫస్ట్ రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్, వర్కింగ్ ప్రాసెస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. రా మెటీరియల్ అంటే ముడి సరుకు లాగా. ముడి సరుకు అంటే ఇప్పుడు ఒకటి చక్కెర తయారు చేయాలనుకోండి, చక్కెర తయారు చేయాలంటే షుగర్ కేన్ కావాలి కదా, షుగర్ కేన్ అనేది రా మెటీరియల్. ఇట్లాంటి రా మెటీరియల్ అనమాట. అయితే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, రా మెటీరియల్కి సంబంధించిన కాస్ట్ ఇట్లాంటివన్నీ ఇక్కడ వేస్తాం. చేంజ్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నేను ఇప్పుడు చెప్పిన రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ ఇట్లాంటివి చెప్పినాం కదా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ ఇట్లాంటివి ఇందులో వేస్తాం. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్. ఒక వస్తువు తయారుగానికి కావాల్సినది మనం ఇక్కడ వేస్తాము. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, పేర్లో తెలిసిపోతుంది. ఎంప్లాయీ అంటే ఏంది, ఎంప్లాయీస్కి ఏమి ఇస్తాము, శాలరీస్ ఇస్తాము, వేజెస్ ఇస్తాము, ఇట్లాంటివన్నీ కూడా ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ రాస్తాము. తర్వాత ఫినాన్స్ కాస్ట్ అంటే ఒకటి బండ గుర్తు పెట్టేసుకోండి. ఇంకా ఫినాన్స్ కాస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, మళ్ళీ ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్, ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఫినాన్స్ కాస్ట్లో వచ్చేస్తాయి. తర్వాత డెప్రిసియేషన్, మీకు అందరికి డెప్రిసియేషన్ అంటే తెలుసు. డెప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ అంటే ఫర్నిచర్ ఉంటుంది, దాని యొక్క వాల్యూ తగ్గుతుంది, ఆ వాల్యూ తగ్గేది ఇక్కడ వేసుకుంటాం మనం. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్, ఎల్లాక చెప్పినట్టే అదర్ ఇన్కమ్స్ మనం ఎట్లా చూసినాం, ఎల్లాక ఏమైతే ఇన్కమ్స్ ఉన్నాయో అక్కడ వేసుకుంటాం కదా, అట్లనే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పెన్సెస్ ఇక్కడ వేసేసుకుంటాం. ఇది మనకు పర్టికులర్ ఫార్మాట్ ఉంది ఇక్కడ. ఈ ఫార్మాట్ని మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్లో రాయాలి. ఇది ఎగ్జామ్లో రాసినందుకే 2 మార్క్స్ ఇస్తారు మెయిన్గా. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వచ్చేద్దాము. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ ద రైట్. క్వశ్చన్లు ఏమన్నాడు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనది ప్రిపేర్ చేయమన్నారు. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఉంది కదా, అందులో ఏమొస్తుంది అనేది ఇక్కడ మెటీరియల్స్ మనము ఇక్కడ వేసేసుకుందాం. ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే నేను ఎల్లాకనే చెప్పినా కదా, సేల్స్ కానీ సేల్స్ రిటర్న్స్ కానీ ఇట్లాంటివి వస్తాయి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, సేల్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంది, ఇది రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, ఆర్ అని పెట్టేసిన. నెక్స్ట్ టైం గుర్తుంటుంది ఇక నీట్గా. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ తర్వాత అదర్ ఇన్కమ్ ఏమి ఉంది ఇక్కడ,
ఇక్కడ ఉంది చూడండి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్ అంటే ఇంట్రెస్ట్ మనకు వస్తుంది, డివిడెండ్ మనకు వస్తుంది, ఇవన్నీ మనకు కంపెనీకి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ అదర్ ఇన్కమ్లో వేద్దాం మనం. విషయం ఏంటంటే ఇంకోటిది మెయిన్గా, ఎప్పుడైనా ఒకటే ఐటమ్ ఉందనుకోండి, ఒకటే ట్రాన్సాక్షన్ ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, సేల్ ఒకటే ఉంది, ఒకవేళ సేల్స్ రిటర్న్స్ ఉందనుకో, 2 ఉన్నాయనుకో, అప్పుడు మనం వర్కింగ్ నోట్స్ తీసుకుందాం. ఓన్లీ ఒకటే ఉంది ఇక్కడ మనకు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో, అందుకని మనము డైరెక్ట్గా ఈ సేల్ ఆఫ్ ప్రోడక్ట్స్ డైరెక్ట్గా అమౌంట్ వేసేద్దాం. తర్వాత అదర్ ఇన్కమ్లో 2 ఐటమ్స్ వచ్చినాయి చూడండి, ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్ అని 2 ఐటమ్స్ వచ్చినాయి. అప్పుడు మనం వర్కింగ్ నోట్స్ చేయాలి. నేను ఏం చేసినానంటే ఫస్టే వర్కింగ్ నోట్స్ చేసేసిన, సింపుల్గా అయిపోతుందని వర్కింగ్ నోట్స్లో ఇలా వేసేసిన. మనం ఫస్ట్ మార్క్ చేసుకుంటున్నాం కదా, ఇది మార్క్ చేసుకుంటూ వద్దాం. దీని తర్వాత టోటల్ ఇన్కమ్ వేస్తాము. తర్వాత ఎక్స్పెన్సెస్లో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. యాక్చువల్గా మనం రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్, వర్కింగ్ ప్రాసెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అందులో రా మెటీరియల్ ఏదన్నా వస్తువు తయారు చేయాలన్నా దానికి మనకు రా మెటీరియల్ కావాలి కదా, ఆ రా మెటీరియల్కి సంబంధించింది మనము కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్లో వేసుకుంటాం. కానీ ఇక్కడ మనకు ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి రా మెటీరియల్ ఇవ్వలేదు వాడు, మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ ఇచ్చేసిండు కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, సి అని పెట్టేసిన, అది వేసేద్దాం డైరెక్ట్గా. తర్వాత చేంజ్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. చేంజ్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే మీకు ఎలాగ చెప్పిన రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్ ఇట్లాంటివన్నీ వస్తాయని చెప్పిన కదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్. రా మెటీరియల్ తప్ప ఫినిష్డ్ గూడ్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సంబంధించిన చేంజ్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో వేయాలి. పేర్లోనే ఉంది చూడండి వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇక్కడ లేదు, ఈ క్వశ్చన్లో లేదు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాబట్టి అది నిలబెట్టేద్దాం. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అంటే శాలరీస్, వేజెస్ ఇలాంటివి చెప్పిన. చూద్దాం ఒకసారి శాలరీస్, వేజెస్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో. ఇంకోటి ఏంటంటే మనకు శాలరీస్, వేజెస్ అని డైరెక్ట్ ఇయ్యాడు, ఏదైనా ఒక ట్రిక్కీ ఇస్తాడు అనమాట. ఏముంది ఇందులో ట్రిక్కీగా ఏమైనా ఉందా చూడండి. ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్. ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మైండ్లో, ఇది ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ సంబంధించింది అని. ఓకేనా, ఈ అని పెట్టేస్తున్నా, ఎంప్లాయీ. ఓకే, తర్వాత డెప్రిసియేషన్ అండ్ అమారిటైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటే డెప్రిసియేషన్కి సంబంధించిన ఏముంది ఇక్కడ ఉంది చూడండి, ఇది డెప్రిసియేషన్. తర్వాత ఇంకేముంది అదర్ ఎక్స్పెన్సెస్ అంటే మిగిలినవి అన్నీ కూడా అదర్ ఎక్స్పెన్సెస్. అదర్ ఎక్స్పెన్సెస్ అన్నీ లాస్ట్కి వేసుకుందాము. ఇప్పుడు మనము రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏముంది రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, సేల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, సేల్ ఆఫ్ ప్రోడక్ట్స్ 16,65,000. ఇప్పుడు అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్లో నేను ఇక్కడ చూడండి నోట్ 1లో ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్ 2 వేసుకున్నాను, కానీ ఒకటి వేసుకోవడం మర్చిపోయినా. ఏంటిది అది ఒకసారి గమనించి చూడండి. అదేంటిదంటే లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇది వేయడం మర్చిపోయాను. ప్రాఫిట్ వస్తే మనం యాడ్ చేస్తాం ఇందులో, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అది ఇన్కమ్ కదా మనకు, ఇందులో యాడ్ చేసుకుంటాం. లాస్ వచ్చింది, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 10,000 అన్నాడు, లాస్ వస్తే ఇందులో మైనస్ చేస్తాం అంతే. ఇన్వెస్ట్మెంట్ ఎంత 10,000, మైనస్ సింబల్ ఇట్లా బ్రాకెట్లో పెట్టుకుంటే అది మైనస్ అని అర్థం. టోటల్ ఎంత 30,000. 30,000 ఇక్కడ వేసేసుకుందాం. నెక్స్ట్ టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ 16,95,000. తర్వాత ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేసినాడు 6,30,000. ఇది అయిపోయింది. నెక్స్ట్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా అయిపోయింది. ఇక్కడ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ అయిపోయింది. చేంజ్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. చేంజ్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఇక్కడ, ఫినిష్డ్ గూడ్స్ కానీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేవు అందులో, కాబట్టి ఇలా నిల్లు పెట్టేద్దాం. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, మీకు ఇందాక చెప్పిన ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇట్లాంటివన్నీ ఎంప్లాయీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అని చెప్పిన. అది డైరెక్ట్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ 2,15,000 అంతేనా. తర్వాత ఫినాన్స్ కాస్ట్. ఫినాన్స్ కాస్ట్ మీరు ఒకటి బండ గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఫినాన్స్ కాస్ట్ ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఇట్లాంటివన్నీ ఫినాన్స్ కాస్ట్లోకి వస్తాయి. ఇక్కడ ఏముంది ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్, ఇవి 2 కూడా ఇందులో వేసేసుకుందాం ఫినాన్స్ కాస్ట్లో. ఇక్కడ నేను వర్కింగ్ నోట్స్ చేసిన ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్.
ఇంకోటి ఏం చేయండి అంటే మీరు ఇక్కడ హెడ్డింగ్ పెట్టాలి. ఏమనుంది ఇక్కడ? ఫినాన్స్ కాస్ట్ కదా ఇది, ఫినాన్స్ కాస్ట్. మళ్ళీ ఇదేంటిది? అదర్ ఇన్కమ్. ఇలా హెడ్డింగ్ పెట్టేసేయండి, క్లియర్గా ఉంటుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్, ఫినాన్స్ కాస్ట్. ఇవి రెండు ఎంత మొత్తం కలిపితే 27,000 వేస్తున్నా. నెక్స్ట్ డెప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ ఎక్స్పెన్సెస్. డెప్రిసియేషన్ పేర్లోనే ఉంది కదా. ఇక్కడ చూడండి, ఫర్నిచర్, ఫిక్స్చర్స్ ఇట్లాంటివి అన్నీ ఇస్తాడు. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు? డెప్రిసియేషన్ ఆన్ అసెట్ అని ఇచ్చేసిండు, డైరెక్ట్ ఇచ్చేసాడు. ఇది డైరెక్ట్ 24,000 వేసేసుకుందాం, 24,000 వేసుకున్నాం. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్, ఉన్న ఎక్స్పెన్సెస్ అన్నీ, ఏ మిగిలినవి అన్నీ, ఈ రెండు కూడా అయిపోయినాయి కదా. నెక్స్ట్ రిపేర్స్ అండ్ రెన్యూవల్స్. రిపేర్ చేయడానికి, రెన్యూ చేయడానికి, ఒక మిషన్ ఖరాబ్ అయింది అనుకోండి, దాన్ని మళ్ళీ న్యూగా కొత్తది కొనుక్కోవడానికి కానీ, లేకపోతే మోటార్ కార్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ అండ్ కన్వెయన్స్, అడ్వర్టైజ్మెంట్, ఇట్లాంటివి అన్నీ కూడా, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ఆడిట్ ఫీజు, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. నేను ఇక్కడ ముందే రాసేసిన. రిపేర్ అండ్ రెన్యూవల్, మోటార్ కార్, ట్రావెలింగ్, అడ్వర్టైజ్మెంట్ ఇట్లాంటివన్నీ రాసేసిన. ఇవన్నీ కూడా మనకి ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. టోటల్ చేస్తే 1,67,000 వస్తుంది. 1,67,000 వేసుకుందాం. తర్వాత టోటల్ ఇన్కమ్ వచ్చేసింది. ఇది టోటల్ ఎక్స్పెన్సెస్. టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంతనో చూద్దాం. 6,30,000 ప్లస్ 2,15,000 ప్లస్ 27,000 ప్లస్ 24,000 7,000. టోటల్ 10,63,000 వచ్చింది. 10,63,000 10,63,000. ఇప్పుడు ఏం చేస్తామంటే టోటల్ ఇన్కమ్ మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్ చేస్తే మనకు అప్పుడు ప్రాఫిట్ వస్తుంది. చూద్దాం. దీని మైనస్ ఇది ఎంత? 16,95,000 మైనస్ 10,63,000 6,32,000 వచ్చింది ఇక్కడ టోటల్. ఇది ఎంత వచ్చింది? 6,32,000. ఇక్కడ ఏం రాస్తామంటే ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఇదేంటి? ప్రాఫిట్. ఇంకా ట్యాక్స్ చేయలే మనం. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ట్యాక్స్ చేయకముందు వచ్చింది అది. తర్వాత క్వశ్చన్లో మనకి ఇచ్చిండు ట్యాక్స్ ఎంత ఇచ్చిండు చూడండి ఒకసారి. ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ 50% ఆఫ్ ట్యాక్సబుల్ ఇన్కమ్. ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ అంటే ఏం చేసిందంటే కంపెనీ వాళ్ళు కొద్దిగా అంత అందులో నుంచి 50% అనేది ఏదైనా ఫ్యూచర్లో ఏమైనా నష్టాలు వచ్చినా, లాసెస్ వచ్చినా, దేని గురించి అయినా కొద్దిగా తీసి పెడతారనమాట. ప్రొవిజన్ అంటే అదనమాట. ప్రొవిజన్ ముందు కాలం కోసం, ఫ్యూచర్ కోసం మనకు కొద్ది తీసి పెడతారు. అదే ప్రొవిజన్ అంటే. ప్రొవిజన్ ఎంత అంట? 50% అంట. 50% అంటే ఏం చేస్తామంటే 6,32,000 ఇంటూ 50% నొక్కేస్తే అయిపోతుంది. 3,16,000 ట్యాక్స్ అయిపోయింది. ఇక్కడ మైనస్ చేసి ఇక్కడ పెడదాం, సింబల్ పెట్టేద్దాం. ఏమని చేస్తున్నాం ఇక్కడ? ట్యాక్స్ ప్రొవిజన్. ట్యాక్స్ ప్రొవిజన్ 50% చేసినాం. ఎంత అది? 3,16,000 అనేది మనకు వచ్చింది. మిగతా 3,60,000 అనేది ప్రాఫిట్ కదా. ట్యాక్స్ ఎంత? 3,16,000. ఇది అన్నమాట. ఇంకోటిది ఏంటంటే ఇక్కడ నోట్ నెంబర్ 1, నోట్ నెంబర్ 2, నోట్ నెంబర్ 3 ఉంది కదా. ఆ నోట్ నెంబర్స్ ఇక్కడ వేసుకోవాలి, అందుకనే నోట్ ఉందన్నమాట. ఫస్ట్ది అదర్ ఇన్కమ్ 1, సెకండ్ ఫినాన్స్ కాస్ట్ 2, నోట్ నెంబర్ 3 అదర్ ఎక్స్పెన్సెస్. ఒకసారి మళ్ళీ రీక్యాప్ ఇస్తాం మీకు ఇలా చేసినాం అనేది. ఏం లేదు, ఫస్ట్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చేయమన్నాడు. తర్వాత ఇవన్నీ అమౌంట్స్ ఇచ్చిండు. మనం ఏం చేసుకోవాలి? పర్టికులర్స్ రాసి, అమౌంట్ రాసి, ఇక్కడ దీన్ని మీరు కొద్దిగా బై హార్ట్ చేసేసేయండి, అర్థం చేసుకొని బై హార్ట్ చేయండి. ఇలా రాసినాక ఫస్ట్ ఏం చేసినాం? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే సేల్ చెప్పినాం, సేల్స్ రాసేసుకున్నాం. తర్వాత అదర్ ఇన్కమ్ ఎప్పుడైనా 2 or more వస్తే ఇక్కడ మనం నోట్ రాసేసుకోవాలి. అందుకని మనకు ఇక్కడ అదర్ ఇన్కంలో రాసేసుకున్నాం. 3 వచ్చినాయి మనకు.
ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్. ఇంకోటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఎప్పుడైనా మైనస్ చేయాలి. తర్వాత ఏముంది, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ చేసేస్తాం. తర్వాత టోటల్ ఇన్కమ్ వేసేస్తాం 16,95,000. తర్వాత ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ 6,30,000 డైరెక్ట్ ఇచ్చేసిండు, వేసుకున్నాము. చేంజ్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మనకు లేదు. చేంజ్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏం వేసుకుంటాం, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్ ఇట్లాంటివి వేసుకుంటాం. ఇందులో లేదు కాబట్టి వేసుకోలేదు. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అంటే సేల్స్, వేజెస్ ఇట్లాంటివి అని చెప్పిన. ఇందులో మనకు ట్రిక్కీగా ఇవ్వడానికి ఏం చేసిండు, ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పిండు. ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడైనా మనకు ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి, అది వేసుకున్నాం. తర్వాత ఫినాన్స్ కాస్ట్. ఫినాన్స్ కాస్ట్ అంటే బండ గుర్తు పెట్టుకోమని చెప్పిన రెండు ఏంటి అవి, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్ అని చెప్పిన. ఇవి రెండు కూడా వర్కింగ్ నోట్స్ వేసి ఇందులో వేసేసుకున్న, టోటల్ వేసిన. తర్వాత డెప్రిసియేషన్ అండ్ అమారిటైజేషన్ ఎక్స్పెన్సెస్ మనకు డైరెక్ట్ ఇచ్చేసిన. డెప్రిసియేషన్ 10,000 ఇక్కడ వేసేసుకున్నాం. ఎక్కడ ఉంది అది, ఇక్కడ 24,000, 10,000 కాదు 24,000 ఇక్కడ వేసేసుకున్నాం. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ సంబంధించినవి అన్నీ ఇక్కడ నోట్ 3లో వేసుకున్నాయి. ఇవన్నీ ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత టోటల్ చేసిన. ఈ టోటల్ ఇన్కమ్ టోటల్, ఎక్స్పెన్సెస్ టోటల్ రెండు మైనస్ చేస్తే ప్రాఫిట్ వచ్చింది. సింపుల్. ప్రాఫిట్ని ఏం చేసినాం, ప్రొవిజన్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ కొద్దిగా ప్రొవిజన్ చేసుకున్నారు. ఇక్కడ ఉంది చూడండి, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ 50% అని ఉంది. 50% అనేది మనం ప్రొవిజన్ చేసినాం, ఒక దగ్గర రిజర్వ్ లాగా చేసింది అనమాట. ఇక్కడ డైరెక్ట్ వేసేసుకున్నాం 3,16,000. తర్వాత ప్రాఫిట్ ఎంత వచ్చింది, 3,16,000. తర్వాత నోట్ నెంబర్ వేసేసుకున్నాం. నోట్ నెంబర్ చేసేటప్పుడే వేసుకుంటే బెస్ట్. ఇలా నోట్ నెంబర్ వేసేసుకోండి, అయిపోతుంది అంతే. ఇది ప్రాబ్లం. ఇంతవరకు చేసినాము. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా చేద్దాము. కామెంట్ చేయండి, ఎవరైనా కామెంట్ చేస్తే సెకండ్ ప్రాబ్లం కూడా చేసేద్దాం. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ పెడితే నేను రిప్లై ఇస్తాను. తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటివన్నీ చేస్తే కూడా మనకు బూస్టింగ్ వస్తుంది అన్నమాట మిగతా వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ.